హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాలో తమిళమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు వీడియో వచ్చి చాలా రోజుల నుంచి రిక్వెస్టెడ్ గా అందరూ కమెంట్స్ లో అడుగుతున్న వీడియో కిచెన్ టూర్ వీడియో అండి. కొంతమంది కామెంట్స్ లో కోపడ్డారు కూడా నా మీద. ఎప్పటి నుంచో కిచెన్ టూర్ అడుగుతున్నాం, మీరు పెట్టట్లేదు అని చెప్పేసి, మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో చూస్తే మేము కూడా చేసుకుంటాం కదా, పెట్టండి అక్క అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ వీడియో అయితే ఈ రోజు రండి, ఈ రోజు మన కిచెన్ టూర్ వీడియో చూసేద్దామా. రండి వీడియోలోకి వెళ్దాం. రండి, ముందు ఇక్కడ నేను స్టవ్ దగ్గర ఇక్కడ ఏం పెట్టానో ఇక్కడ నుంచి చూసేద్దాము. ఇక్కడ ఒక కార్నర్ స్టాండ్ పెట్టాను. ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను. కార్నర్ స్టాండ్. కార్నర్ స్టాండ్ లో ఇక్కడ చిన్న జాడీలో బియ్యం వేసాను. బియ్యం వేసి అందులో అన్నపూర్ణాదేవిని పెట్టాను. రోజు ఏదైనా నైవేద్యం పెట్టుకుంటాను, అంతే అండి. ఇక్కడ అన్నపూర్ణాదేవి బియ్యంలో పెట్టాను. అలాగే పక్కన ఉప్పు పెట్టానండి. ఉప్పు, ఇటేమో పప్పు పెట్టి ఉంచాను 3 జాడీల్లో. ఇంతకుముందు వీడియోస్ లో చూసుంటారు. కాకపోతే ఇది స్టాండ్ అంత బరువు అవుతుందో లేదో అని చెప్పేసి ఇంకో జాడీ అయితే తీసానండి. పప్పు, ఉప్పు, బియ్యం వేసి పెట్టాను. ముందు వెయిట్ ఆగుతుందో లేదో స్టాండ్ అని చెప్పేసి తీసాను. చిన్న జాడీ కొన్న తర్వాత అడ్జస్ట్ చేసుకుందామని. దాని పక్కన అయితే చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టానండి, అందంగా ఉంటుందని చెప్పి. దాని కింద మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ మీ కిచెన్లో ఎంత బాగా ఎదుగుతుందక్క అని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు. ఏమి చేయనండి, కొద్దిగా నీళ్ళు పోస్తాను అంతే పొద్దున్న. అలాగా కిచెన్లో పచ్చగా కనిపిస్తుంటే అందంగా ఉంటుంది. నాకు అలాగా మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. అది మనీ ప్లాంట్ అక్కడ పెట్టుకున్నాను. పక్కన ఈ చిన్న రుబ్బు రోలు మనకి దంచుకుంటాం కదా, చేతికి అందుబాటులో ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇలాగా స్టవ్ నుంచి ఇటువైపు లెఫ్ట్కి వచ్చేస్తే చిన్న బిందెతో నీళ్లు ఉన్నాయండి. ఇక్కడ ముందేమో ఇటువైపు ఉండేది నీళ్లు. చాలా మంది కమెంట్స్ లో ఆగ్నేయంలో నీళ్లు పెట్టకండి అక్క అని చెప్పారు. మెయిన్ గా నేను నీళ్లు ఎందుకు పెడుతున్నానంటే మా అత్తయ్య చెప్పారండి, మా మేనత్త చెప్పారు. ఎప్పుడు కూడా కిచెన్ కౌంటర్ టాప్ మీద నీళ్లు ఉండాలి. ఇప్పుడు ట్యాప్లు వచ్చేసినాయి అని చెప్పేసి అసలు నీళ్లు పెట్టట్లేదు. ఎప్పుడు కౌంటర్ టాప్ మీద చిన్న బిందెతో గాని చెంబుతో గాని నిండుగా నీళ్లుంటే మంచిది ఇంటికి అని చెప్పేసి చెప్పారు. అందువల్ల ఆ చిన్న బిందెతో అయితే నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి. ఎక్వాగార్డ్ లో వచ్చే నీళ్ళే నింపేసి పెడతాను. మళ్ళీ తాగిన తర్వాత 1-2 రోజుల్లో మళ్ళీ మార్చేసి పెడుతుంటానండి. ఇక్కడైతే ఇది. తర్వాత ఇటు స్టవ్ కి రైట్ సైడ్ లో ఈ పైన జాడీలో ఏమో ఈ స్టాండ్ అమెజాన్ లో తీసుకున్నానండి. ఎక్కడ తీసుకున్నారని చెప్పి అడిగారు కదా, అమెజాన్ లో తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడైతే రేటు తక్కువలోనే ఉంది. 180గా ఏమో చూశాను. నేను తీసుకున్నప్పుడు 250 వరకు తీసుకున్నాను. ఇది అమెజాన్ లో తీసుకున్న స్టాండ్. దీంట్లో పైన ఉప్పు ఉంది. ఇందులో ఏమో చింతపండు ఉందండి. ఉప్పు, చింతపండు. తర్వాత కిందేమో ఇవి పసుపు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, ఇదేమో యాలక్కాయల పొడి. చేతికి అందేలాగా కొద్దిగా అస్తమాను తీస్తుంటాం కదా, అది ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇవి మన దోశలకి అట్లకి ఆయిల్ వేసుకుంటాం కదా, ఇందులో ఆయిల్, ఇందులో నెయ్యి ఉంటుంది. 2 కూడా ఫిల్ చేయాలి. నెయ్యి లేదు, అందువల్ల ఖాళీగా ఉంది. 2 ఫిల్ చేయాలి. నెయ్యి ఒక దాంట్లో గానుగ నూనె వేసుకుంటాను దోశలకు వేయడానికి, అది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ బాక్స్లో ఏమో ఒకటి పంచదార, ఒకటి ఆర్గానిక్ బెల్లం ఉంటుందండి. ఈ కిచెన్ నాప్కిన్ వచ్చి ఇక్కడ ఉంటుంది. తర్వాత దీని పక్కన ఇందులో ఈ కత్తులు ఉంటాయి. కత్తి, మనకి చిన్న చిన్న కత్తి, మన తొక్కలు తీసుకునేవి అవి ఉంటాయి. అలాగే ఇంకొక దాంట్లో స్పూన్స్ ఉంటాయండి. ఇవన్నీ మనకి గౌకుని చేతికి తీసుకుంటాం కదా, చేతికి అందుబాటులో ఉండేవి ఇక్కడ పెట్టుకున్నాను. ఇలాగా స్టవ్ కి రైట్ సైడ్ అయితే చేతికి అందేలా పెట్టిన అయితే ఇది. తర్వాత దీనిపైన పెట్టిన అయితే ఇక్కడేమో ఇవేమో హుక్లు, మనకి స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, టైల్స్ కంటుకుంటాయి, బాగుంటాయి. ఇవి స్ట్రాంగ్ గానే ఉంటున్నాయి, పర్వాలేదు. మరి వెయిట్ పెట్టకుండా పెట్టుకోవచ్చు. దానికేమో ఇదిగోండి, ఇది స్ట్రైనర్ ఒకటి. ఇదేమో మనం చిన్నగా పోపులు వేసుకుంటాం కదా, అది కత్తిరి. మనం క్యారెట్ అది తురుముకుంటాం కదా, అది. ఇదేమో ఏమన్నా తురుముకోవడానికి వాడుకుంటాను. ఇంకోటి ఎందుకు ఉందంటే ఇది చేపలు కడగడానికి వాడతాను.
రెండింటికి ఒకటే వాడను. ఇది చేపలు కడుక్కోవడానికి, ఇది తురుముకోవడానికి వాడుకుంటాను. చేపలు దీంతో మనకి పైన పులుసు అంతా బాగా వచ్చేస్తుంది, సులువుగా ఉంటుంది. అందువల్ల దీంతోనే వాడతాను. దాని పక్కన చిన్న బాస్కెట్లో బ్రూ ప్యాకెట్లు ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ స్టిక్కర్స్కే హ్యాంగ్ చేశాను. ఇటు కత్తిరి, తర్వాత ఇదేమో ఇది మనకి స్టవ్ మీద పుల్కాలు అవి చేసుకోవచ్చు. ఇది నాకు ఎలక్ట్రిక్ స్టవ్కి ఇచ్చారు, అది పుల్కాలు అవి చేసుకోవచ్చు కదా, స్టాండ్ అది పెట్టుకున్నాను. తర్వాత ఏమో పక్కన మన బాటిల్స్ కడిగేది చిన్న వైపరు, మన టైల్స్ నీళ్లు తుడుచుకుంటాం కదా వైపరు ఇక్కడ ఉంటుంది. తర్వాత దాని పక్కన ఇక్కడ సింక్ పైన విమ్ము, ఇక్కడ మనం స్క్రబ్బర్ పెట్టుకున్నాము. చిన్న బ్రష్ ఎప్పుడు ఉంటుందండి, బాటిల్స్ కానీ ఏమైనా కడగడానికి ఒక బ్రష్ ఒకటి ఇక్కడ ఉంటుంది. దాని పక్కనే ఇదిగోండి, మనం ఎప్పుడైనా ప్లేట్లోంచి డస్ట్ అందులో వేసేసి ప్లేట్ సింక్లో వేస్తాం కదా, దానికోసం ఈ చిన్న మగ్గు ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఉన్నవైతే ఇదే కిచెన్ పక్కన. తర్వాత ఈ మనీ ప్లాంట్, చాలా మంది కమెంట్స్ లో అక్క మనీ ప్లాంట్ తొట్టి అక్కడ ఎలా పెట్టారక్క, దేనికి తగిలించారు, మేకేసారా అని చెప్పి అడుగుతున్నారు కదా. మేకేం వేయలేదండి. ఇది వచ్చి మనకి ఇదిగోండి, ఇది మన వాటర్ ప్యూరిఫైయర్కి పైప్ కనెక్షన్ ఉంది కదండి, దానికి ఇలాగా పాట్కి హోల్ పెట్టాను. హోల్ పెట్టి దీనికి పెట్టేసానండి, ఇలా పెట్టేసాను. అంతే, అందంగా ఉంటుంది కదా కిచెన్లో, గ్రీన్గా ఉంటే బాగుంటుంది. అందుకని మనీ ప్లాంట్ ఇక్కడ అక్కడ పెట్టుకున్నాను. ఇదేమో మామూలుగా మనకి ఆర్టిఫిషియల్ ప్లాంటే, బాగుంటుంది. ఈ ప్లేస్ అలా చూడడానికి బాగుంటుంది. ఇలా అయితే ఇక్కడ ఈ స్టవ్ దగ్గర కార్నర్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ చూద్దామండి. స్టవ్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, స్టవ్ గురించి వీడియో పెట్టాను, స్టవ్ గురించి చెప్పాను కూడా. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు, అక్క స్టవ్ గురించి చెప్పండి, 3 పొయ్యిలు వాడుతున్నారు, వాడచ్చా అని చెప్పి అడుగుతూనే ఉంటారు. 3 పొయ్యిలు అంటే 3 పొయ్యిలు వాడకూడదని చెప్పి పెద్దలు చెప్పారండి. ఇది మనం 3 బర్నర్లు ఒకే స్టవ్కి వాడుతున్నాము, బర్నర్లు వాడుతున్నాం, 3 పొయ్యిలు కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన రీజన్ అయితే వేరు. ఇప్పుడు దాన్ని మనం వేరేలా అర్థం చేసుకుని 3 పొయ్యిలు వాడకూడదు అని చెప్పేసి చాలా మంది కమెంట్స్ లో పెడుతుంటారు. అదేం లేదండి, వాడచ్చు. ఇప్పుడు స్టవ్ చూపిస్తాను రండి. అదే ఈ స్టవ్ తీసుకుని నేను దగ్గర 3 సంవత్సరాలు అయిందండి. ఇది ప్రెస్టీజ్ స్టవ్, స్వచ్ఛ గ్యాస్ స్టవ్ అని చెప్పేసి మనం లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకునేలాగా మోడల్ అప్పుడు వచ్చిందండి. ఆ మోడల్ ఇది. ఇదిగోండి, ఇలాగా లిఫ్ట్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. బాగుంది, గ్లాస్ స్టవ్వే. కాకపోతే ఈ బర్నర్ ఎక్కువగా వాడతాను, అందువల్ల ఇక్కడ కింద కొంచెం వేడికి కొంచెం పాడైంది. ఏ స్టవ్ అయినా మనం ఎంత క్వాలిటీగా తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ఇది బాగా పెద్ద బర్నరు, ఇది బాగా చిన్న బర్నరు, ఇదేమో మీడియం సైజు బర్నరు. ఇవి 3 కూడా మనం లిఫ్ట్ చేసేసి కింద క్లీన్ చేసేసుకోవచ్చు, సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్ అయితే నాకు ఎక్కువ కనిపించలేదు, అప్పట్లో బాగా సేల్ అయింది అన్నారు. ఈ మధ్య నేను స్టవ్ షాప్కి వెళ్తే ఇప్పుడు అది రావట్లేదండి అన్నారు. కాకపోతే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. ఇది బరువుగా కూడా ఉంటుంది, బాగానే ఉంది. 3 సంవత్సరాల నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. స్టవ్ అయితే బాగుంది. ఓకే, స్టవ్ గురించి మీకైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. రండి తర్వాత ఎటువైపు ఉన్నాయో చూద్దాము. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అండి, దీని గురించి కూడా చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, ఏం కంపెనీ అక్క అని చెప్పేసి. ఇది హెవెల్స్ అండి. ఇది రీసెంట్ గానే తీసుకున్నాను. తీసుకున్నప్పుడు కూడా మీకు వీడియోలో చూపించాను అనుకుంటా, 6 months అయింది అనుకుంటా. బాగుందండి, వాటర్ కూడా మనకి తాగడానికి బాగుంది. పైన ఏమో నాప్కిన్ వేసుకున్నా అండి, కిచెన్ లో జిడ్డు వస్తుందని. దానిపైన కిచెన్ క్లీన్ చేసే లిక్విడ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ తోటి ఇది అయిపోయింది. తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ లో ఇది ఎప్పుడు ఇక్కడ ఉంటుందండి. పైనమ్మాయి బయట సామాన్లు కడిగినా, నేను ఎప్పుడైనా చిన్నవి ఏమన్నా కడిగితే ఇందులో పెట్టేస్తాను, నీళ్లు వాడిపోతాయి, తర్వాత తీసి పెట్టుకుంటాను. బయట పెద్ద సామాన్లు వేసినా ఒక్కోసారి చిన్న సామాన్లు అవసరం అయినవి కడిగినప్పుడు ఇందులో పెట్టేస్తాను. అది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇది మీకు రీసెంట్ గా చూపించాను కదా, ఎలక్ట్రికల్ స్టవ్. ఇది బాగుందండి, మనకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇదేమో దీని పక్కన పెట్టుకున్నాను. దాని పక్కనే మిక్సీ ఉంది. 13 సంవత్సరాలు అయింది మిక్సీ. ఇప్పుడు వరకు అయితే ఏ కంప్లైంట్ లేదండి. ప్రీతి
ECO ప్లస్ అని చెప్పేసి. కాకపోతే వైట్ వల్ల కొంచెం డార్క్ రంగు అయితే కొంచెం మారింది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఇది మిక్సీ ఎక్కువగా వాడే జార్ ఇక్కడ ఉంటుంది, పెద్ద జార్లన్నీ లోపల ఉంటాయి. తర్వాత ఇవి ఆయిల్ అండి. ఆయిల్కి ఇవి వాటర్ బాటిల్స్ వస్తున్నాయి కదండి, అవి పెట్టుకున్నాను. ఎన్ని రకాల ఆయిల్ క్యాన్లు వాడినా నాకు ఇదిగోండి ఇలాగా ఆయిల్ క్యాన్కి పైన ఉన్న న్యాప్ ఊడిపోవడం, పైన ఉన్న ప్లాస్టిక్ ఇరిగిపోవడం అలా ఉంటుంది. అందువల్ల ఇదైతే బాగుందని చెప్పేసి వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఈ డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి 2 ఆయిల్. ఇవి రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటి, ఇది వేరుశనగ నూనె, ఇది గానుగ నూనె. మనం ఏదైనా చేసినప్పుడు మిగిలిపోయిన నూనె ఉంటుంది కదా, అది ఇందులో పోసుకుంటాను. ఇదేమో హనీ బాటిల్ అండి. ఇది ఇంగో డబ్బా. ఇంగో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పక్కన చేతికి అందేలా పెట్టుకున్నాను. తర్వాత దాని పక్కన చూస్తే ఇవన్నీ కిందంతా డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. జీడిపప్పు, అంజూరు, ఇది పిస్తా, ఇవి బాదాము, ఇవి దోసపప్పులు, ఇవన్నీ దోసపప్పు. ఇవన్నీ ఎందుకు ఇక్కడ చేతికి అందేలా పెట్టుకున్నానంటే రోజు నైట్ ఇందులో కొద్దిగా వేసి నానబెట్టేస్తానండి ఇలాగా. అందువల్ల ఈ ఒకే చోట ఉంటుందని ఇక్కడ చేతికి అందేలా పెట్టుకున్నాను. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి పొద్దున్న మనం మిల్క్ షేక్ చేసుకుని తాగితే రోజు హెల్త్కి మంచిదని ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ వాడిన తర్వాత ఇది కంటిన్యూగా ఫాలో అవుతున్నాను. కాకపోతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినమని చెప్తారు అక్కడ. నాకు తినేంత ఓపిక ఉండదు, పెద్ద బోర్ అనిపిస్తుంది అది కూర్చుని తినాలంటే. అందువల్ల ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తాగేస్తాము. అందరు ముగ్గురికి ఇచ్చేస్తాను. ఇవన్నీ వేసుకుని అందులో 2 అంజూరాలు కూడా వేసుకుంటాను అండి. ఇలా వేసుకుని ఇవి నీళ్లు పోసి నైట్ ఉంచేస్తాను. ఉంచేసి పొద్దున్న ఇందులో డేట్స్ వేసి మిక్సీ చేసేస్తాను. వాల్నట్స్ లేదు ఇవాళ, వాల్నట్స్ కూడా వేస్తాను. అందువల్ల ఈ కప్పు ఇది ఇక్కడే ఉంటుంది. ఇలా వేసేస్తాను. తర్వాత ఈ ర్యాక్లో పైనేమో ఇవి ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇవి కొంచెం బార్లీ, ఇదేమో కొంచెం నల్ల నువ్వులు కింద. ఇది బాక్స్ హోల్ ఉందండి, అందువల్ల అది కవర్తో పాటు పెట్టాను. సగ్గుబియ్యం ఉందండి, సగ్గుబియ్యం. ఇవన్నీ నేను అప్పుడప్పుడు సగ్గుబియ్యం, బార్లీ కూడా జావ చేసుకుని తాగుతానండి. అందువల్ల చేతికి అందేలాగా ఇక్కడే పెట్టుకున్నాను. నల్ల నువ్వులు కూడా అప్పుడప్పుడు నువ్వులు ఉండల్లో వేస్తుంటాను, అందువల్ల ఇక్కడే పెట్టుకున్నాను. ఇవన్నీ స్పైసెస్ అండి. స్పైసెస్ బాక్స్లో అయిపోయి వేసిన తర్వాత మిగులుతాయి కదా, అవన్నీ స్పైసెస్ కొన్ని ఉన్నాయి. పెద్ద ఎక్కువ లేదు, స్పైసెస్ బాక్స్లోనే ఉంది. ఇవి అవిసె గింజలు. ఇవి కూడా అప్పుడప్పుడు నానబెడతాను, లేకపోతే చారు పొడి చేసినప్పుడు అందులో వేస్తుంటాను అవిసె గింజలు. ఇవన్నీ స్పైసెస్. ఈ ర్యాక్ అయితే ఇలాగా ఇంతండి. దీని పక్కన ఇంకొక చిన్న ర్యాక్ ఉంది, ఇటువైపు ఒక చిన్న ర్యాక్ ఉంది. ఇందులో కొన్ని గాజు గ్లాసులు, కప్పులు అవి ఉన్నాయి. ఇప్పుడున్న జ్యూసులు అవి చేసినప్పుడు తీస్తుంటాను. దాని తర్వాత కింద వచ్చేసి ఇందులో కూడా కొన్ని సజ్జా గింజలు, ఇవి చియా సీడ్స్, ఇవన్నీ కూడా నానబెట్టి సమ్మర్లో వేసుకుంటాం కదండి జ్యూసులు వాటిల్లో, అవి చియా సీడ్స్, సబ్జా గింజలు ఇవి. తర్వాత వెనకాల పచ్చళ్ళండి. ఇవి ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇదేమో మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, తేను మనకి భద్రాచలం నుంచి ఈ అమ్మాయి పంపించిందని. ఆ తేను ఎక్కువగా జ్యూస్లో వేసుకుంటుంటాను. ఆ తేనెది ఇది ఉసిరికాయ పచ్చడి అది ఇందులో ఉన్నాయి. దాని తర్వాత ఇదేమో ఉప్పు, అక్కడ జాడీలో వేసింది పోగా మిగిలిన ఉప్పు ఏమో ఇక్కడ ఉంచుతాను. ఇది నిండా ఉప్పు కొని ఉంచుకుంటాను, కల్లుప్పు. దీన్ని అక్కడ జాడీలో, కిచెన్ దగ్గర జాడీలో శుక్రవారం నిండా వేసి నింపేసుకుంటానండి. ఇందులో ఎక్కువగా కొని స్టోర్ చేసుకుంటాను. దీని పక్కనేమో జాడీల్లో ఇవి కూడా పచ్చళ్ళే. టమాటా పచ్చడి ఒకటి, ఇది కొద్దిగా చికెన్ పచ్చడి మొన్న బాబు కోసం పెట్టాను కదా, కొద్దిగా తీసి ఉంచాను. ఇవన్నీ ఇక్కడ 4 రకాల పచ్చళ్ళు. కిందేమో పొళ్ళు ఉంటాయండి. కిందేమో చిన్న చిన్న బాటిల్స్లో పప్పుల పొడి, మనకి పోపులకు వేసుకోవడానికి పోపుల పొడి,
కరివేపాకు పొడి, ఇదేమో నువ్వుల పొడి, ఇది పప్పుల పొడి, నువ్వుల పొడి అవి ఉంటాయి. ఇవన్నీ పొళ్ళు కింద కొద్ది కొద్దిగానే చేస్తాను, మరి ఎక్కువ చేసి స్టోర్ చేయను, ఎందుకంటే సువాసన పోయినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇవి ఉంటాయి. ఈ ర్యాక్లో ఇవన్నీ ఉంటాయి, పచ్చళ్ళు, పొళ్ళు. ఆ ర్యాక్ పక్కన ప్లేట్ స్టాండ్లు అండి. ప్లేట్లకి లోపల కబోర్డ్లో అయితే ప్లేస్ సరిపోవట్లేదు, అందువల్ల ఇలాగా స్టాండ్లు ఉన్నాయి కదండి, అవి కొనుక్కుని ఇక్కడే పెట్టుకున్నాను. ఆ ప్లేట్ల పక్కన ఆ ట్రేలో చెంబులు ఉంటాయి. వెనకాలేమో ఇది మనకి మైసూర్ పాక్ కానీ ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు ట్రే కట్ చేసుకుంటాం కదండి, ఆ ట్రే ఒకటి ఉంటుంది. ఇటు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మన బుల్లిచ్చి రుబ్బు రోలు, మన రోటి పచ్చడి అది చేసుకుంటుంటాం కదా, ఆ రోలు. వెనకాలేమో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ వాటర్ బాటిల్స్. ఇది దేవుడిది దీపారాధన నూనె అండి, ఇది ఇక్కడ పక్కకు ఉంటుంది. అంటే ఎటు ముట్టుకోకుండా అలా పక్కకి పెట్టుకుంటాను. తర్వాత రోలు దగ్గర ఈ చెంబు ఎప్పుడు ఉంటుందండి, ఈ చెంబుతోనే తులసికి నీళ్ళు పోస్తాను. అందువల్ల ఈ చెంబుతో ఎవరు నీళ్ళు తాగరు, ఇది తులసికి నీళ్ళు పోసుకోవడానికి మాత్రం ఉంచుకుంటాను. అది ఇక్కడ ఉంటుంది, రోలు దగ్గర ఉంటుంది. తీసుకెళ్ళి తులసికి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను. ఇది కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇదండి. పైన మొన్న కిచెన్ క్లీన్ చేసిన వీడియో చూపించాను కదండి, అప్పుడు అన్నారు ఇన్ని స్పైసెస్ బాక్స్ ఎందుకక్క మీకు ఇన్ని వాడుతున్నారు, ఇన్ని క్లీన్ చేసుకోవడం ఇబ్బంది కదక్క అని చెప్పేసి చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు. స్పైసెస్ బాక్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే నేను మిల్లెట్స్ ఎక్కువగా వాడతాను, అలాగే మన చిరుధాన్యాలు, శనగలు, బొబ్బర్లు ఇవన్నీ కూడా వాడతాను. అందువల్ల నాకు స్పైసెస్ బాక్స్ అయితే ఎక్కువగా ఉంటాయి, మరి స్టోర్ చేసుకోవాలి కదా అందుకు. అందువల్ల బాక్సెస్ నా దగ్గర ఎక్కువగా ఉంటాయండి. రెండింటిలో ఏమున్నాయో చూద్దామండి. ఇదేమో ఇప్పుడు దీనికి వెనకాలంతా ఫ్రంట్లో స్టీల్ బాక్సెస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ అంతా కూడా స్పైసెస్ అండి. ఇది మన మిల్లెట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇవి రాగు, ఇవి కొర్రలు, అంటు కొర్రలు, ఇవి కొర్రలండి. ఇవి ఇడ్లీ బియ్యం, ఇది ఎర్ర బియ్యం. తర్వాత ఇది బ్లాక్ రైసు, ఇవి కూడా జావ కాస్తాను. ఇంకా నేను మీకు వీడియో పెట్టలేదు అనుకుంటా. బ్లాక్ రైస్తో జావ కాస్తాము, చాలా మంచిది బ్లాక్ రైసు. ఇది రెడ్ రైసు, ఇది ఇడ్లీ రైసు. ఇవి సజ్జలు, ఇవి కూడా కొర్రలు, అదే అంటు కొర్రలు అవి ఉంటాయి కదండి, అందులో ఇదొక రకము. ఇవన్నీ చిరుధాన్యాలన్నీ ఇక్కడ ఉంటాయి ఒకే వైపుకి. తర్వాత ఇవి కొంచెం మీల్ మేకర్ అండి. సాల్ట్, ఎర్ర సాల్టే వాడతాను. అక్కడ చిన్న డబ్బాలో పోసింది పోగా మిగిలింది ఇందులో పోసి పెట్టుకుంటాను. అలాగే తర్వాత ఇవి బిర్యానీ ఆకులండి. ఇవి బిర్యానీ ఆకులు స్పైసెస్ బాక్స్లో పట్టావు కదా, అందువల్ల ఇవి వేరేగా ఉంచుకుంటాను. తర్వాత ఇది మన గోంద అంటారు కదా, సమ్మర్లో జ్యూసెస్లో వేసుకుంటే చాలా మంచిది, అవి కూడా ఉంటాయి. అది ఇటువైపు ఉంది. ఇవన్నీ సమ్మర్లోనే వాడతాం, ఇప్పుడు వాడాం కదా, పక్కకుంది. తర్వాత ఈ స్టీల్ బాక్సెస్ అంతా కూడా ఇవన్నీ ఇదిగోండి, ఇవి జొన్నలు, ఇదిగోండి నువ్వులు, ధనియాలు, ఇదిగోండి జీలకర్ర. ఇవన్నీ కూడా ఈ పైన పేర్లు లేవు, ఎలా తీస్తారక్క కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అనుకుంటారేమో. నాకు ఇలా చేస్తే ఆ సౌండ్కి లోపల ఏముందో తెలుస్తుందండి. ఇది జీలకర్ర సౌండ్, ఇది మిరియాల సౌండ్. అలాగే సౌండ్ తోటి లోపల ఏముందో చూసేస్తాను. పైన ఏం రాసి ఏం పెట్టుకోను. ఇవ్వండి, ఇవేమో పటిక బెల్లము, నేను జ్యూసుల్లో వేసుకుంటాను. ఇది ఆవాలు, మెంతులు, ఇవి అప్పడాలు, వడియాలు ఉన్నాయి కదండి, పొద్దున్న లంచ్ బాక్స్కి ఆడికి వేపిసి పెడుతుంటాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సైడ్ అంతా ఇదండి. ఈ సైడ్కి పై ర్యాక్లో వచ్చేసి ఇక్కడ అది ఎలక్ట్రానిక్ రైస్ కుక్కరు. ఎప్పుడో కానీ గ్యాస్ అయిపోతే కానీ తీనది పెద్దగా వాడను. ఎప్పుడన్నా అవసరమైతే ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళాలి, రైస్ పెట్టేసి వెళ్ళాలంటే తీసి పెడతాను, లేకపోతే పెద్దగా వాడను, అందుకని పైన పెట్టాను. పక్కన ఇడ్లీ పాత్ర, ఇది ఇడ్లీ పాత్ర చాలా రోజులైంది తీసుకుని. అప్పట్లో ఇది నాన్ స్టిక్ బాగుందని చెప్పి తీసుకున్నాను, కానీ ఇప్పుడైతే అసలు నాన్ స్టిక్ వాడట్లేదండి. పిల్లలు వాడొద్దు అంటున్నారు, అందువల్ల అయితే వాడట్లేదు ఈ ప్లేట్లు. దీని లోపల వేరే ఏదైనా పెట్టుకుంటాను. ఇంకో చిన్న ఇడ్లీ పాత్ర ఉంది, అదైతే వాడుతున్నాను. అనవసరంగా ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఇప్పుడు నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు కదా,
అందువల్ల అయితే ఎక్కువగా వాడట్లేదు. ఇంకా అలాగా పడేయడం అనుకుంటుగా అలా ఉంటుంది అంతే. ఈ పాత్రలో వేరే ఏదన్నా చేసుకున్నప్పుడు, వంట చేసుకున్నప్పుడు తీసుకుని వాడుకుంటాను. తర్వాత ఇది పెద్దది హాట్ బాక్స్ అండి. ఇది పెద్ద హాట్ బాక్స్, ఇది చిన్న హాట్ బాక్స్ చిన్నది. తర్వాత ఇది మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, కొత్తగా తీసుకున్నాను కదా బిర్యానీ గిన్నె తీసుకున్నాను కదా, అది. ఇది బిర్యానీ గిన్నె రేట్ ఎంత అక్క అని చెప్పేసి మొన్న కమెంట్లో అడిగారు. అది స్టీలు వెయిట్ వేసి ఇచ్చారండి. వెయిట్ని బట్టి అక్కడ కాస్ట్ 1350కి ఏమో తీసుకున్నాను. బిర్యానీ రైస్ది బాగుంది, వెయిట్గా ఉంది, అడుగు మాడకుండా బాగా వచ్చింది. ఇటువైపు అయితే ఇదండి, ఇదంతా కింద నుంచి పై వరకు ఇది. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద స్టీల్ బాక్సులు ఉంటాయి. ఇవి కూడా స్పైసెస్ అండి. ఇవి కూడా మిల్లెట్సే. ఇప్పుడు మనకి మిల్లెట్స్లోనే కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఇవన్నీ ఉన్నాయి కండి. అన్నీ ఉన్నాయి నా దగ్గర. రోజుకొకటి వండుతాను. నాకు ఈ ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల అప్పుడప్పుడు ఇవన్నీ నానబెట్టి దోశలు వేస్తాను, పొంగల్ చేస్తాను. అందువల్ల ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది ఊదలు అనుకుంటా, ఫుల్ మకానా అండి. ఇదేమో సాయమైన గుళ్ళు ఎక్కువగా కొనుక్కుంటాం కదా, ఇడ్లీకి టిఫిన్కి వేసుకోవడానికి సాయమైన గుళ్ళు. బిర్యానీ రైస్ అండి, ఓట్స్ అండి. అప్పుడప్పుడు ఓట్స్ ఉప్మా కానీ దోశలు అవి చేసుకుంటాను. ఓట్స్ ఇది. తర్వాత దీని పక్కన ఇందులో బెల్లము, తాటి బెల్లము అవి ఉంటాయి. ఇందులో పిల్లల స్నాక్స్ ఉంటాయి, బిస్కెట్స్ అవి స్నాక్స్ ఉంటాయి. ఇందులో ఏమో మరమరాలు ఉంటాయండి. అప్పుడప్పుడు మిక్సర్ అవి చేస్తుంటాను కదా, మరమరాలు ఇందులో ఉంటాయి. ఈ పై ర్యాక్లో అయితే ఇంతే. తర్వాత ఈ కింద ర్యాక్లో ఈ బాక్సెస్ రీసెంట్గా తీసుకున్నానండి. మొన్న కమెంట్లో అడిగారు ఈ బాక్సెస్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతకి తీసుకున్నారు అని చెప్పి. ఇది కూడా స్టీల్ షాప్లోనే తీసుకున్నాను. ఇది సింగిల్ పీస్ ఐటమే పడింది, ఇది వెయిట్ కాదు. 180 రూపాయలు పడింది ఒక బాక్సు. బాగుంది, ఇలాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటే బాగుందని చెప్పేసి తీసుకున్నాను. మన కమెంట్లో అడిగారు ఎక్కడ తీసుకున్నారని. స్టీల్ షాప్లోనే తీసుకున్నాను. 180 పడింది ఒక బాక్సు. ఈ బాక్సెస్లో ఇవ్వండి, ఇవన్నీ పప్పులండి. గుళ్ళు, ఇవన్నీ వేపిన శనగపప్పు, ఇవి పచ్చెనపప్పు, కందిపప్పు, ఇవి తెల్ల శనగలు, ఇవి పెసలు, ఇది పొట్టు మినపప్పు, ఇది కందిపప్పు. ఇవ్వండి, ఇవి కూడా మిల్లెట్సే. ఇది కూడా ఇది సజ్జలే. సజ్జల్లో ఇందాక చూపించింది చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది సజ్జలు, ఇవి సామలు, అరికెలు. తర్వాత ఇది రాజ్మా, ఇది ఉలవలండి. ఉలవలు, చారు, పచ్చడి వీడియోస్లో చూసుంటారు కదా. రాజ్మాలోనే 2 రకాలండి. రాజ్మాలో ఇది పెద్దది, ఇది చిన్నది. రాజ్మా హెల్త్కి చాలా మంచిది. ఇవేమో సోయాబీన్స్ అండి, సోయా. ఇది కూడా కర్రీ చేయడం, తాలింపు వేసుకుని తినొచ్చు, గ్రైండ్ చేసి చపాతీల్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇవి బొబ్బర్లు అండి. బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, ఎర్ర బొబ్బర్లు కొద్దిగా ఉంటే దాంట్లోనే కలిపి పెట్టేశాను. ఇవన్నీ గింజలే, ఇవన్నీ శనగలు. తర్వాత ఇంక ఇటువైపు ఇవన్నీ పిండి ఉంటాయి, పిండ్లు అండి. ఈ సైడ్ అంతా అన్నీ కూడా పిండే. ఇది వరి పిండి, ఇది ఉప్మా నూక, శనగపిండి, చోల్పిండి, ఇది మైదా. మైదా ఎక్కువగా వాడను, కొద్దిగా తెస్తాను ఎప్పుడైనా దేనికైనా అవసరం అయితే. ఇదేమో నాకు ఆయుర్వేద మెడిసిన్స్లో అక్కడ ఒక పొడి ఇస్తారండి, కాఫీ టీ బదులు ఇది తాగమని ఇస్తారు. బాగుంటుంది. కాఫీ టీ తాగకూడదు కదా, అందువల్ల ఇది తాగుతాను. నీళ్ళలో మరగబెట్టుకుని బెల్లం వేసుకుని తాగుతాను. ఇప్పుడు దీని పక్కన ఇంకా మన స్పైసెస్ బాక్స్ ఉన్నాయి కదా, ఇవి చూపించే ఉంటాను మొన్న. ఇవ్వండి, ఇవి 2 కూడా. ఇవి ఒక బాక్స్ ఏమో గరం మసాలా దినుసులు, ఒకటేమో ఆవాలు, మన పోపు దినుసులు ఒక బాక్స్లో ఉంటాయి. ఒక బాక్స్లో గరం మసాలా దినుసులు ఉన్నాయి. ఇవి 2 కూడా చేతికి అందేలాగా ఇక్కడ పక్కనే పెట్టుకున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ పైన ఏముందో చూశారు. అలాగే పైన సెల్ఫ్లో ఇందులో ఏమేమి స్టోర్ చేసుకున్నానో చూశారు కదా.
ఇంకా కింద కబోర్డులో ఏమున్నాయో చూద్దామండి. ఇదిగోండి ఇటువైపు కబోర్డులో కింద పెద్ద పెద్ద బాక్సెస్లో ఇందులో గోధుమ పిండి, ఇందులో మన దంపుడు బియ్యం అండి. ఇదే కదా నేను ఎక్కువగా ఇదే వండుతున్నాను, దంపుడు బియ్యం. దంపుడు బియ్యంలోకి ఇలాంటి వాటిలోకి పురుగులు త్వరగా వచ్చేస్తాయి, అందువల్ల కొంచెం బిర్యానీ ఆకులు అందులో వేసి ఉంచాను. ఇది దంపుడు బియ్యం, ఇది గోధుమ పిండి, అలాగే ఇది ఇడ్లీ నూక, ఇది మన రేషన్ బియ్యం ఉంటుంది కదా దోశలకి అది వేసుకోవడానికి, ఇది దోశలకు వేసుకునే బియ్యము, ఇది ఇడ్లీ నూక. ఈ 4 బాక్సెస్లో అవి ఉంటాయి. తర్వాత ఇటువైపు కబోర్డులో ఈ పెద్ద బాక్స్లో మన స్పైసెస్ ఉంపేసిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదండి, అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇందులో వేసి ఉంచుకుంటాను. పైన ఇందులోనే అయిపోతే ఇందులో ఉందో లేదో చెక్ చేసుకునే కొంటానండి. ఇందులో ఉందో లేదో చూసుకుంటాను. పైన బాక్సెస్లో వేసి మిగిలిందంతా కూడా ఇందులో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి, ఇవ్వండి ఇలా రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి ఇందులో పెట్టేసుకుంటాను. పెట్టేసుకుంటే పైన అయిపోయిన వెంటనే ఇందులో ఉందో లేదో చెక్ చేసుకుని కొంటాను అనమాట. ఈ బాక్స్ నిండా కూడా స్పైసెసే, మిగిలినవన్నీ కవర్లో ప్యాక్ చేసి ఇందులో ఉంచుతాను. వెనకాల కొన్ని బాక్సెస్ ఉంటాయండి, ఖాళీ బాక్సెస్, వెజిటేబుల్స్, అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కడిగి ఉంచుకుంటాను. ఏమైనా అవసరం అయినప్పుడు తీసుకుంటాను. అలాగే లోపలికి వెనకాల ఉన్నది అది బిర్యానీ దేక్సా అండి, కొంచెం పెద్దది, ఎవరైనా వచ్చినప్పుడు చేయడానికి తీసుకుంటాను బిర్యానీ దేక్సా, అందువల్ల అది లోపలికి పెట్టేశాను. ఇక్కడ కూడా 2-3 బాక్సులు ఖాళీ బాక్సులు ఉంటాయి. తర్వాత ఒకటేమో కారం ఉంటుందండి. అది మిగతా అన్నీ కూడా అన్ని ఖాళీ బాక్సెసే, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఏమన్నా అవసరం అయితే తీసుకోవడం కోసం కడిగి ఇటువైపు పెట్టుకున్నాను. ఇంక ఇదంతా ఇటువైపు కబోర్డ్లో, ఇంకా ఈ కబోర్డ్లో అయిపోయింది. ఇటువైపు ర్యాక్లో ఏముందో చూద్దాము. ఈ ర్యాక్లో వచ్చేసి అన్నీ కూడా బాక్సెస్ ఉంటాయండి. మనకి ఏదైనా పిల్లలు పంపించడానికి, బయటికి పట్టుకెళ్ళడానికి బాక్సెస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి బాక్సులు. ఇవన్నీ బాక్సులు. ఇటు జ్యూస్ తీసుకునేవి, కిందేమో ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటుంది కదా అది, జంతిక గొట్టాలు, కాఫీ ఫిల్టర్ అయితే ఇప్పుడు వాడట్లేదు. ఆయన ఒకరే కదా కాఫీ తాగుతున్నారు, బ్రూ తాగుతున్నారు, కాఫీ ఫిల్టర్ అయితే వాడట్లేదు. ఇదేమో ఒక చిన్న ట్రే, మనం ఏదన్నా బిస్కెట్స్ అవి చేసినప్పుడు వేసుకోవడానికి ట్రే. ఇవన్నీ కొంచెం గిన్నెలండి, ఇవి రేరుగా ఎప్పుడో కానీ తిను, అందువల్ల ఎవరైనా వచ్చినప్పుడు టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి తీసుకుంటాను. అవి అయితే ఇటున్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ బాక్సెసే, అవసరమైనప్పుడు తీసుకుంటాను. ఈ ర్యాక్ అంతా బాక్సెసే ఉన్నాయి. ఈ పై ర్యాక్లో వచ్చి కొన్ని పెద్ద మిక్సీ జార్లు ఉన్నాయండి, మిక్సీ జార్లు ఇవి 3. తర్వాత ఇటంతా డైలీ యూస్కి పాలు, కూర, రైస్ అవి పెట్టుకోవడానికి గిన్నెలు ఉన్నాయి కదా అవి. ఇవి కూడా ఒక క్యారేజీ గిన్నెలండి ఇవి. అయితే ఇప్పుడు క్యారేజీకి వాడట్లేదు, మామూలుగా ఇవి కూరలు అవి తీసుకోవడానికి వాడతాను. ఇది మన క్యారెట్ తురుముకునేది. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పిండి అది కలుపుకోవడానికి. ఈ ర్యాక్లో అయితే ఇదే మిక్సీ జారు, అవసరమైన గిన్నెలు, ఈ క్యారెట్ తురుముది, ఈ ప్లాస్టిక్ది కొన్ని బౌల్స్ అవి ఉంటాయి. ఈ ర్యాక్లో ఉన్నది ఇంతే. ఇంక ఇటువైపు ర్యాక్లో కింద ఏముందో చూద్దాము. ఇక్కడంతా కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్, ఎవరన్నా వస్తే పెట్టడానికి ప్లేట్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ ప్లేట్స్, ఇవన్నీ కప్పులు, ఎవరన్నా వస్తే కాఫీ టీలు ఇవ్వడానికి కప్పులు. ఇవి ప్లేట్స్. ఇదంతా ఒక సైడ్కి పెట్టేస్తానులాగా, ఎవరన్నా వస్తే తీసుకునేలాగా. ఇందులో ఏమో కొన్ని ప్లేట్స్ ఉంటాయండి. అదే ఇది కూడా ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడే తీస్తాను. ఎక్కువగా ప్లేట్స్ ఉంటే పైన ఇరుగ్గా ఉందని చెప్పేసి ఇవి బాగా తక్కువగా తీసేవన్నీ ఇందులో ఉంటాయి. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్, అలాగే ఇవి ఈ లిడ్ మీద వస్తాయి కదా గాజు మూతలు, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను. గౌకుని పైన పెడితే చేయి జారినా పడిపోద్దని చెప్పేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. ఇంకా కవర్లో అయితే కొన్ని బాటిల్స్ పగిలిపోతాయి, ఆ మూతలు అయితే దాస్తానండి. మళ్ళీ ఇంకోసారి బాటిల్కైనా మూతలు అవసరం వస్తాయని దాస్తాను. అదైతే ఇందులో ఉంది. ప్లేట్స్, కప్పులు,
ఎవరన్నా వచ్చినప్పుడు తీసేవి ఇందులో ఉంటాయి. ఒకసారి వీడియో కోసం ఏమైనా ప్లేట్ తీస్తుంటాను అంతే. జల్లెడకి సంబంధించినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ కింద ర్యాక్లో అయితే ఇదే ఈ చిన్న చిన్న బౌళ్ళు పింగాణి ఇవి ఉన్నాయి. ఇవి 2 ఇక్కడ ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయండి. చిన్న ప్లేట్లు అయితే కొద్దిగా ఉన్నాయి, పెద్ద ఎక్కువగా వాడను. అవి ఇందులో ఉన్నాయి. చిన్న గిన్నెలకు సంబంధించిన ర్యాక్ అయితే ఇది. తర్వాత దానికి పైన ఈ గరిటెలు, ఇవన్నీ గ్లాసులు. ఈ పక్కకు ఉన్నాయి చిన్న గ్లాసులేమో రోజు అయితే వాడను. ఇక్కడ ఉన్న గ్లాసులే రోజు వాడతాను. ఈ గ్లాసులు ఎవరన్నా వచ్చినప్పుడు గ్లాసుల్లో కాఫీ ఇవ్వాల్సి వస్తే ఇది తీస్తాను, అయితే ఇది తీను. ఇవి షాపుకి బాబుకి పంపించడానికి ఏమైనా పెరుగు అవి పంపించడానికి అయితే ఇవి తీసుకుంటాను. ఇవన్నీ గరిటెలు సైజుల వారీగా పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి గరిటెలు. ఇవన్నీ కూడా రీసెంట్గా కొన్నాయి అయితే చాలా తక్కువ అండి. ఇవన్నీ కూడా నాకు పెళ్ళైన తర్వాత సామాన్లు పెడతారు కదా, అప్పుడు నానబెట్టిన సామాన్లు ఎక్కువగా ఉంటాయి ఇందులో. తర్వాత 1, 2 కొని ఉంటానండి ఇందులో. కాకపోతే అప్పుడు పెట్టిన సామాన్లే ఎక్కువ. అలాగే ఇందులో ఇవ్వండి ఇలాగా విసుకు, కొంచెం పెద్ద గరిటెలు, నిమ్మకాయ పిండుకునేది, జల్లెడ. ఇందులో అంతా వుడెన్ గరిట ఇవ్వండి. ఇవన్నీ నేను కొన్నవే వుడెన్ గరిటెలు. నాన్ స్టిక్ వాడినప్పుడు కొన్న వుడెన్ గరిటెలు ఇవ్వండి. ఇవన్నీ కొన్నాయి. పిజ్జా కట్టరు. ఇదేమో రోకలి, మనకి అప్పుడప్పుడు రోటి పచ్చడి చేస్తుంటాం కదా ఆ రోకలి. ఇదన్నీ ఇక్కడ ఉందండి. ఇవి 3 లైన్లు ఇవే. తర్వాత ఇవి మెజర్మెంట్ చేసుకునే కప్పులు ఇక్కడ ఉన్నాయి. ఈ గ్లాసులే డైలీ వాడే గ్లాసులు అయితే ఇదండి. పెద్ద గ్లాసులు, చిన్న గ్లాసులు ఇందులో ఉంటాయి. ఈ టైప్ గ్లాసులు అయితే తీను, ఇదే డైలీ వాడతాను. ఇంక ఈ చిన్న బౌల్లో వచ్చి మన కుక్కర్ విజిల్స్, గ్యాస్ మూతలు ఒకసారి బండలో ఎక్స్ట్రా వచ్చేస్తాయి కదా, అవి ఉంచుతాను ఇందులో. ఒకసారి మూతలు పోతే అందులో వేసుకోవచ్చు అని చెప్పి ఉంచుతాను. ఇందులో అయితే అది ఉంది ఈ ర్యాక్లో. ఇదే అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు ఏముందో చూద్దాం. ఇటువైపు అంతా కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు, బియ్యం డబ్బా, మామూలు బియ్యం, కళ్యాణి బియ్యం కొంటాము, ఆ బియ్యం కూడా ఉంటుంది. బావుకి ఎక్కువ ఈ బియ్యం వండుతాను. ఈ బియ్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా ఈ బియ్యమే వండుతాను. ఇది కళ్యాణి రైస్ ఉంటుంది ఇందులో. తర్వాత దీని పక్కన ఇవన్నీ పెద్ద బేసను, గిన్నెలు, అప్పుడప్పుడు అవసరానికి తీసుకునేవన్నీ ఈ సైడ్కి ఉంటాయి. ఆ వెనకాలకేమో అన్నం వండుకునే గిన్నెలు ఉంటాయి. ఎవరన్నా వస్తేనే తీస్తాను అవి, లేకపోతే అవి ఎక్కువగా తీను. కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే మన మురుకులు, గొట్టము, ఈ గులాబీ అచ్చు అలా ఉంటాయి కదండి. రేర్గా తీసేది బూందీ అచ్చులు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ప్లేట్లు కూడా ఎక్కువగా తీను. అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఉంచేస్తాను. ఇందులో అయితే అవి ఉంటాయి. తర్వాత ఇవి డైలీ తీసుకునే మూకుళ్ళు అండి. మీరు వీడియోలో చూస్తారు కదా, డైలీ వాడుకునేది ఫ్రంట్కి ఉంటుంది. ఈ గిన్నెలు వచ్చేసి అండి పిండి అది నానబెట్టి రుబ్బినప్పుడు ఈ గిన్నెలు తీస్తాను. ఇది ఇడ్లీ గిన్నె అండి. ఈ ఇడ్లీ గిన్నె ఎక్కడ కొన్నారు అని చెప్పేసి కమెంట్లో అడిగారు. ఇది ఇడ్లీ గిన్నె కదండి, ఇది మూకుడి. ఇదేమో మూకుడి కొనుక్కున్నాను. ఆ మూకుడికి ఇది పాత చిన్న ఇడ్లీ పాత్రలోని గిన్నెలు, ఇడ్లీ పాత్ర ఏమో కన్నం పడిపోయింది. ఆ గిన్నెల్ని దీనికి సెట్ చేసి ఇలాగా ఇడ్లీ పాత్రలో అయితే వాడుతున్నాను. కరెక్ట్గా ఇడ్లీ పాత్రలో సెట్ అయిపోయింది. ఇందులోనే వేస్తాను, ఎందుకంటే ఎక్కువగా ఇడ్లీలు వేయను కదా. ఇడ్లీ వేస్తే అందులో దోశ కొంచెం వేస్తాను, అందువల్ల ఇది సరిపోద్ది. పెద్ద ఇడ్లీ పాత్ర ఎక్కువగా తీను. తర్వాత ఇదంతా కుక్కర్లు. పైన అయితే ఇవ్వండి స్టెయినర్ 2. ఇది గోధుమ పిండి, చపాతీ పిండి కలుపుకునేది ఇది ఉంటుంది. వెనక్కి 2 కుక్కర్లు ఉన్నాయండి. అవి కొంచెం పెద్ద కుక్కర్లు, పాతవి అవి కుక్కర్లు. అయితే తక్కువ వాడము, మామూలుగా వాడేది ఈ 3 కుక్కర్లే. మీరు వీడియోలో చూసుంటారు కదా. ఈ కింద కుక్కరు బ్లాక్ కలర్లో కుక్కర్ వచ్చి, ఇది కూడా కమెంట్స్లో అడిగారు అక్క ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారని చెప్పేసి. ఇదైతే నేను కొనలేదండి.
మా ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు మా అక్క అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఆ కుక్కర్. ఇది కొన్నానండి. ఇది స్టీలు వాడాలని చెప్పేసి, పిల్లలు అల్యూమినియం ఎక్కువ వాడద్దు అంటున్నారని చెప్పేసి స్టీల్ కొన్నాను. ఇది కూడా చాలా రోజులు ఉంటుంది. బాబుకి పొద్దున్న ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ చేయడానికి బాగుంటుందని చిన్న కుక్కరు. ఇది 3 కుక్కరు, పాత 2 కుక్కర్లు అండి. ఇంక ఇక్కడైతే ఇదే బియ్యం డబ్బా పక్కన ఉండేవి. వెనకాలకి ఉండేవన్నీ రేర్గా ఎప్పుడన్నా తక్కువగా తీసుకునే గిన్నెలు. ఇంక ఈ రేఖలు అయితే ఇంతే. ఇంక ఇటువైపు మన సిలిండర్కి మన గ్యాస్ స్టవ్కి కిందండి, కింద ఇటువైపు పెద్ద పళ్ళెం ఉంటుంది. పెద్ద పళ్ళెము పక్కన సిలిండరు. ఇక్కడంతా ఇది పీతాంబరి, మన సబీనా పీతాంబరి అవి ఉంటాయి. ఇందులో సాంబ్రాణి వేసుకుంటాను. సాంబ్రాణి లేదు, తేవాలి సాంబ్రాణి పొడి. ఇది మనం అదే ధూపం వేస్తాం కదండి. ఇది ఏంటి ధూపం వేస్తున్నారు, ఇది ఏంటని చెప్పి అడిగారు. ఇది ఏంటో కాదండి, ఇది మనం పోపు వేసుకుంటాం కదా, ఆ గరిటి ధూపానికి బాగుంది, వేడి కూడా బాగుతుందని చెప్పేసి అయితే ఇది ధూపం వేయడానికి అయితే ఉంచుకున్నాను. ఇది ధూపం వేయడానికి. ఇవన్నీ కూడా సబీనా, ఇది సాంబ్రాణి, ఇది పీతాంబరి, కాస్త నిమ్మప్పు, ఇవన్నీ దేవుడు సామాన్లతో ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ లోపలంతా నీళ్ళు బిందెలు ఉంటాయి కదండి. మనం ఇప్పుడు నీళ్ళు బిందెలు ఎక్కువగా వాడట్లేదు కదా, నీళ్ళ బిందెలన్నీ లోపల పెట్టేశాను. మట్టి కడాయి ఒకటి, ఇది మనం ఎక్కువగా తీయం కదా, ఎక్కువగా తగిలే చోట కాకుండా ఇక్కడ పెడితే వేరేగా ఉంటుంది, తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది మట్టి కడాయి ఇక్కడ పెట్టాను. ఈ బిందెలో కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తీసుకోవడానికి. వెనకాల కూడా 3-4 బిందెలు ఉన్నాయండి. బిందెలు ఇప్పుడు వాడట్లేదు కదా, అవన్నీ లోపలికి పెట్టేశాను. ఇదే ఈ ర్యాక్లో ఉన్నదైతే ఇదే. అన్ని ర్యాకుల్లో బియ్యం సెంచి వేసుకుంటే మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. తీసి సులువుగా తుడిచేసి పెట్టేసుకోవచ్చు. అయిపోయింది ఈ ర్యాక్లో. ఇప్పుడు ఇటువైపు గ్రైండర్ అండి. ఇది పెద్ద గ్రైండరు. నేను పిండి గ్రైండ్ చేస్తుంటాను, చూస్తారు కదా. గ్రైండరు వాడిన తర్వాత శుభ్రంగా తుడిచి కవర్ వేసేస్తాను. మళ్ళీ పిండి రుబ్బినప్పుడే కవర్ తీస్తాను, ఎందుకంటే దుమ్ము పడకుండా ఉంటుంది, మనం క్లీన్ చేయడానికి సులువుగా ఉంటుంది అని చెప్పేసి కవర్ వేసి ఉంచేస్తాను. దానిపైన అయితే ఇదిగోండి ఉల్లిపాయల స్టాండు. ఇందులో ఉల్లిపాయలు, కత్తిపీట, కొబ్బరికాయ కొంటే ఇందులో ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఈ స్టాండ్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొబ్బరికాయలు ఉంటాయి అంతే. ఇంకా మిగతా కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ స్టాండ్ పైన ఇలాగ పుట్టాలి దీనికి తగిలించుకుంటాను. ఇవన్నీ మనకి గౌకిని ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అవసరం వచ్చే బ్రష్లు ఇక్కడ కిటికీలో ఉంటాయి. ఇది ఫ్యాన్ ఎలా తగిలించారక్క అని చెప్పేసి కమెంట్స్లో అడుగుతారు. ఫ్యాన్ తగిలించలేదండి, ఇదిగోండి కిటికీకి కట్టేశాను. కట్టేస్తే కరెక్ట్గా నాకు అక్కడ సామాన్లు తోయినప్పుడు, కూరగాయలు కోసుకున్నప్పుడు కరెక్ట్గా నాకు అక్కడ వస్తుంది గాలి. అందుకని ఇది ఇక్కడ కట్టేశాను. దాని పక్కన ఇదిగోండి మనం దుమ్ము దులుపుకున్నాం కదా, మన వీడియోలో చూసారు కదా, అది ఉంటుంది. ఇటు ఫ్యాన్ పక్కన ఇటువైపు ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ పైన చాట ఉంటుంది, ప్లాస్టిక్ చాట, రీసెంట్గా తీసుకున్నాను. అంతే అండి. ఇంకా నా కిచెన్లో ఐటమ్ అయితే ఇదే. కిచెన్ మొత్తం మీకు చూపించాను అనుకుంటున్నాను. ఇంకా నాకు కిచెన్లో ఐటమ్ అయితే ఇదేనండి. పెద్దగా అనవసరమైన సామాన్లు అంటూ ఏమి ఉండవు. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన సామాన్లతో సింపుల్ అయిన నా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో మీకు తెలిసి ఏదైనా మార్చి ఎక్కడైనా పెడితే బాగుంటుంది అని మీకు ఏదైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నా కిచెన్ ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నా కిచెన్ వీడియో ఈ రోజైతే మీకోసం వచ్చింది. చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. నేను అరేంజ్ చేసుకున్నది మీకు నచ్చితే మీరు కూడా అలాగా ఫాలో చేయండి. ఓకే అండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి. ఈ కిచెన్ టూర్ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రాలో మీ తమిళ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఒక బ్లాగ్తో మీ ముందుంటాను. నండ్రి వణకం. ఆన్ పెట్టియా ఊంచొల్లు ఆంచొల్లు బొమ్మ మీద నిన్న எனக்கு எப்படி தெரியும் పంటే. మీరందరూ చాలా రిక్వెస్టెడ్ గా అడిగిన వీడియో సరే బెసలా. இதெல்லாம் வச்சிருவேன். என்னது
లోపల 4 సిలిండర్లు ఉంటాయండి. ఒక్కొక్కతాయి కదా, ఏమి అడుగుతాయిరా తెలీదు మనకు. చెప్ప నిజంగా తెలీదు మా బాబు. అని పెట్టిన చోలోనే ఇది అయిపోతుంది. స్వచ్ఛ భారత్